నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని రకాల చెల్లింపులు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేస్తున్నారు. అయితే కార్డు చెల్లింపులు పెరగడంతో సైబర్ నేరగాళ్లు ఇలాంటి లావాదేవీలపై నిఘా పెడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులు నేరుగా బ్యాంకు ఖాతాలతో లింక్ అయి ఉండడంతో వాటి వివరాలను దొంగిలించి రహస్యంగా లావాదేవీలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుల వినియోగం, లావాదేవీల జాగ్రత్తలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. సైబర్ నేరగాళ్లను నివారించేందుకు కార్డులోని కీ నెంబర్ను తొలగించాలని సూచించింది. క్రెడిట్, డెబిట్, ఏటీఎం కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సూచించింది. ముఖ్యంగా కార్డు వివరాలను నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏదైనా కార్డుకి ఒకవైపు ఖాతాదారుడి పేరు, కార్డు నెంబర్ ఉంటాయి, మరోవైపు సివివి నెంబర్ ఉంటుంది. కార్డు ధృవీకరణ విలువ సంఖ్య మొత్తం 3 అంకెలను కలిగి ఉంటుంది. ఈ నెంబర్ ఉన్నట్లయితే మాత్రమే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ధృవీకరిస్తారు, లేకపోతే లావాదేవీ చేయలేం. ఏదైనా చెల్లింపు చేసేటప్పుడు సివివితో పాటు కార్డు నెంబర్ను పేర్కొనాలి. అప్పుడే లావాదేవీ ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే సివివి నెంబర్ను ఎవరితోనూ పంచుకోవద్దని ఆర్బీఐ తెలిపింది. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులోని సివివి నెంబర్ను తొలగించడం వల్ల ప్రయోజనం ఏమిటని అనుమానం రావచ్చు. ఒకవేళ మనం కార్డు పోగొట్టుకున్నా, దొంగిలించినా ఆ వివరాలను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు చేసే ప్రమాదం ఉంది. ఇటీవల సైబర్ మోసగాళ్లు బ్యాంక్ అధికారులమని నమ్మించి అకౌంట్లోని నగదును దొంగిలిస్తున్నారు. అందుకే సివివి నెంబర్ను తొలగించినట్లయితే వారికి అవకాశం ఉండదు. ఇది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా మన ఖాతా బ్యాలెన్స్ సురక్షితంగా ఉంచుతుంది. మీరు క్రమం తప్పకుండా కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో షాపింగ్ చేసినా లేదా ఇతర చెల్లింపులు చేసినా మీరు ఆ వెబ్సైట్లో కార్డు వివరాలను నమోదు చేయాల్సి వస్తుంది. కార్డు నెంబర్, సివివి నెంబర్ను నమోదు చేసిన తర్వాత వివరాలను సేవ్ చేయవచ్చా అని పేజీ అడుగుతుంది. ఒకసారి ధృవీకరించిన తర్వాత మీరు కార్డుతో చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కార్డు వివరాలను మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు ఈ కార్డు వివరాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఈ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి అందితే ఇక అంతే సంగతులు. కాబట్టి వెబ్ పేజీల్లో కార్డు వివరాలను సేవ్ చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా సైబర్ నేరాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.